పిఠాపురం వచ్చాం. ఇక్కడ బాదం పాలు ఫేమస్ అని చెప్పి మన నగేష్ బ్రో చెప్పాడు. సో ట్రై చేయడానికి వెళ్తాం అనమాట. ఇట్స్ లైక్ ఎ మినీ వ్లాగ్. హోప్ యు లైక్ ఇట్. ఆ బాదం పాలు సంగతి అండి ఈరోజు చూద్దాం. ఆ బాదం పాలు తాగినాక మనం బతుకుంటాం లేదో చూద్దాం. రైటా లెఫ్ట్ రైట్ అని అడిగితే లెఫ్ట్ లెఫ్ట్ అని చెప్పొద్దు కదా. సో ఇదే గైస్, ఇదే మన బాదంగిరి షాప్ అని ఉంది. సో పిఠాపురంలో బాదం మిల్క్ ఇక్కడ ఫేమస్ అంట. సో ఈరోజు ట్రై చేద్దాం. సో గైస్ ఇదే పిఠాపురం బాదం మిల్క్ అంట. చూపించండి రా, చూపించరా. చూడండి. చీర్స్ గైస్. ట్రై చేద్దాం. నాకు ఒకటి తగిలింది. స్మూత్ ఉంది. టేస్ట్ కూడా మరీ స్వీట్ గా కాకుండా మరి ఇదిగా కాకుండా బ్యాలెన్స్ ఉంది. సీసాలు ఇచ్చేలా అక్కడక్కడ జీడిపప్పులు అనుకుంటున్నాయి, బాదం పప్పులు కాదనుకుంటున్నా. జీడిపప్పులు తగులుతున్నాయి. ఏదో పప్పులు తగులుతాయి కదా, మళ్ళీ ఇదే కావాలి. చెప్పకుండా పోతే షేక్ చేసి తాగదు. షేక్ ఇట్ షేక్ ఇట్ షేక్ ఇట్ బిఫోర్ యూస్. హోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ బాదం పాలు, హోమ్ మేడ్ రెసిపీ. కింద ఒకటి కూడా మేము తాగదు. ఇక్కడే ఫేమస్ పిఠాపురంలో. ఎంఆర్ ఆఫీస్ సెంటర్ అంట గైస్. ట్రై చేయండి. ఇట్స్ వర్త్ ఇట్. ఎంత? 20 రూపీస్. పెట్టుకోదాం. చూసుకుంటారా? బాదం పాలు చేసుకుందాం. ఒక్క జీడిపప్పు కూడా లేకుండా తాగేసాను గైస్. మూర్ఖుడా. మనకి చెప్పింది ఆడు షేక్ చేసి తాగండి. అదృష్టం తిరిగాయి నేను. వర్త్ ఇట్ గైస్. ట్రై చేయండి ఇక్కడికి వస్తే. నీకోసం ఇక్కడ రావట్లేదు, ట్రై చేయించాలి. పాయింట్. నోట్ దిస్ పాయింట్. మాకంటే బియ్యం బై ద వే గైస్, మేము ఇక్కడ రావడానికి రీజన్ ఏంటనుకోండి. సారీ, రీజన్ ఏమనుకుంటున్నారు? మనోడు పెద్దమ్మ గారు వాళ్ళకి పొలాలు ఉన్నాయన్నమాట. సో రైస్ ఆడించి ఇచ్చారు. సో రైస్ ఆడడానికి అని చెప్పి కాకినాడ నుండి పిఠాపురం దాకా వచ్చాం. సో వచ్చిన దారిలో ఫేమస్ ఏంటో ట్రై చేద్దాం వచ్చిన వ్లాగ్లో అనుకుంటే పిఠాపురం బాదం పాలు ఫేమస్ అన్నాడు. సో ఇక్కడికి వచ్చి ట్రై చేసాం. ఇట్స్ వర్త్ ఇట్. వచ్చినప్పుడే తాగండి, పని కట్టుకొని దీనికి తాగండి. పని పడలేకపోతే రండి మళ్ళీ.